హలో ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో మన పవన్ కళ్యాణ్ అన్నయ్యనైతే అందరూ కూడా ఘోరాది ఘోరంగా తిడుతున్నారు. ఎందుకురా అంటే విజయ్ దళపతి అన్నయ్య సీఎం అయిన తర్వాత అందరూ కూడా పవన్ కళ్యాణ్ అన్నయ్యనైతే ఈ విధంగా ట్రోల్స్ చేస్తున్నారు. నీ ముఖానికి 14 సంవత్సరాలు అవుతుంది, సొంతంగా పార్టీ పెట్టి ఒక్కసారి కూడా సీఎం అవ్వలేకపోయావు. నువ్వేం మనిషివరా నాయన. అవతల తమిళ్లో ఉన్నటువంటి విజయ్ దళపతి ఏమో 2 సంవత్సరాలు అవుతుంది పార్టీ పెట్టి అతను మంచిగా సీఎం అయ్యాడు. ఇప్పుడు నీ ముఖానికి ఏది శాత కాదు, మా చంద్రబాబు తాతయ్య కాళ్ళ కింద బూటు నాకుతూనే ఉంటావా అని చెప్పి అందరూ కూడా మన కళ్యాణ్ అన్నయ్యనైతే ట్రోల్స్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే ఘోరాది ఘోరంగా. ఎందుకు అంటే మన పొగరుబోతు కళ్యాణ్ అన్నయ్య చేసేటువంటి శాస్త్రలు దరిద్రపు గొడ్డు శాస్త్రలు ఆ విధంగా ఉంటాయి మరి. అండ్ ఇక జనాలు అందరూ కూడా ఇంకేమని తిడుతున్నారు అంటే డిప్యూటీ సీఎం అయిన తర్వాత వచ్చిందేం లేదు మా ఆంధ్రప్రదేశ్ కి, ఇంకా నీ వల్లనే మొత్తం సమస్యలు ఇంకా పెరిగాయి, అసలు ఉద్యోగము ఇస్తావు అని చెప్పి స్టేజ్ మీద గప్పాలు మింగావు. అలాగే రోడ్లు బాగా చేపిస్తాను, ఊర్లలో ప్రతి ఇంటికి 3 కిలోల బంగారం ఇస్తాను అని చెప్పి అన్ని కూడా సొల్లు వాక్యాలు అయితే చెప్పావు స్టేజ్ పైన. ఇప్పుడు ఏమైంది, అసలు ఏం రోగం వచ్చింది కళ్యాణ్ అన్నయ్య నీకు అని చెప్పి జనాలైతే ఈ విధంగా కూడా అందరూ కూడా అయితే ఘోరాది ఘోరంగా అయితే తిడుతున్నారు ఫ్రెండ్స్. అండ్ అదే విధంగా నీకు సీఎం అవ్వాలి అని చెప్పి గట్టిగా కోరిక ఉంటే పోయి చంద్రబాబు తాతయ్యని ఎదిరించి మరి ఆయనని మించిపోయే విధంగా సీఎం అవ్వి చూపించు. అంతేగాని ఈ విధంగా ఒక వ్యక్తిని అవమానించినట్టు మాట్లాడడం గాని, అదే విధంగా చంద్రబాబు తాతయ్యని గెలికించుకున్నట్టు మాట్లాడడం గాని చాలా అంటే చాలా పెద్ద తప్పు. నువ్వు ఆయన బూట్ల కింద పని చేస్తున్నావు, అంతేగాని ఆయన చెప్పినట్టు వినాలి. కానీ నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకుంటూ నిన్ను డిప్యూటీ సీఎం ని చెయ్యడమే పెద్ద ఎక్కువ నాయన. అంటే నువ్వు సీఎం అవుతాను అది అవుతాను అని చెప్పి ఇంకా ఈ విధంగా నిబ్బాలాగా బిహేవ్ చేయడం ఏదైతే ఉందో అది అస్సలు మంచిది కాదు. నువ్వు డిప్యూటీ సీఎం అయ్యుండి అది కూడా నీకు డిప్యూటీ సీఎం అవ్వాలి అని చెప్పి వచ్చింది కూడా, ఆ పోస్ట్ వచ్చింది కూడా చంద్రబాబు తాతయ్య వల్లనే. ఆయనని మించిపోయేటువంటి విధంగా ఆయనని ఎకిరించినట్టు విధంగా మాట్లాడడం నీ వల్ల కాదు, నువ్వు ఈ విధంగా మాట్లాడకు అని చెప్పి ఈ విధంగా కూడా జనాలు అయితే తిడుతున్నారు ఫ్రెండ్స్ మన పవన్ కళ్యాణ్ అన్నయ్యని. నిజంగా చెప్పాలంటే మన పవన్ కళ్యాణ్ అన్నయ్య ఒకరి సొత్తు తినుకుంటూ ఒకరి గడ్డి తినుకుంటూ ఎందుకు ఈ విధంగా మాట్లాడుతాడో నాకైతే అస్సలు అర్థం కాదు ఫ్రెండ్స్ ఇప్పటికీ కూడా. ఇలాంటి దరిద్రపు గొడ్డు శాస్త్రలు ఉన్నటువంటి వ్యక్తిని అసలు ఎందుకు విజయ్ దళపతి అన్నయ్య తోటి, అలాంటి మంచి వ్యక్తిగతం ఉన్నటువంటి వ్యక్తితోటి ఇలాంటి వ్యక్తిని పోల్చడం ఏంట్రా బాబు, అసలు ఏంద్రా నాయన అని చెప్పి ఈ విధంగా కూడా జనాలు అయితే తిడుతున్నారు ఫ్రెండ్స్ మన పవన్ కళ్యాణ్ అన్నయ్యని. విజయ్ దళపతి అన్నయ్యని అయితే అందరు కూడా పొగుడుతున్నారు బాగా అంటే బాగా. అండ్ ఇక మన విజయ్ దళపతి అన్నయ్య గురించి మాట్లాడుకున్నట్లయితే స్టేజ్ మీద వచ్చి ఆయన ఏ కులం మతాన్ని కూడా అవమానించినట్లయితే అస్సలు కూడా మాట్లాడలేడు ఫ్రెండ్స్. అన్ని కులాలు అన్ని ఒకటే, అందరూ మనుషులే అన్నట్టే మాట్లాడాడు. కానీ మన పవన్ కళ్యాణ్ అన్నయ్య అది విధంగా కాదు, చిన్న కులం పెద్ద కులం అని చెప్పి స్కేల్ తోటి కొలతలు వేసి మరి చెక్ చేసి మరి చూసేటువంటి దుర్బుద్ధి ఉన్నటువంటి మనిషి అని చెప్పి ఈ విధంగా కూడా జనాలైతే అంటున్నారన్నమాట. అండ్ ఇక అదే విధంగా ఈ విధంగా కూడా అంటున్నారు ఏమని అంటే విజయ్ దళపతి అన్నయ్యనేమో సింగిల్ గా వచ్చి సీఎం అయ్యాడు, అది కూడా 2 సంవత్సరాలలో. కానీ ఇక్కడ కళ్యాణ్ అన్నయ్య మాత్రం 14 సంవత్సరాల నుంచి పాలిటిక్స్ లో ఉండి కూడా ఏమీ వీకలేకపోయాడు. మళ్ళీ చంద్రబాబు తాతయ్య దగ్గరికే వెళ్లి ఆయన దగ్గర ఉన్నాడు. ఏం మనిషిరా నాయన అని చెప్పి ఈ విధంగా కూడా అంటున్నారన్నమాట జనాలైతే. సో ఇక వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్. ఇక ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించింది అనేటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ ని రెగ్యులర్ గా ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. సో మరి ఉంటా ఇంకో చిక్కటి కంటెంట్ తోటి మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, బాయ్.